శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 30వ తేదీ అనగా మనకి బుధవారం తిథి. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు ఒక ఆడ ఒక మగ మీ ఇంటికి వస్తారు. రావడం మాత్రమే కాదండి, వచ్చి వారు ఏమి చేస్తారో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అసలు వారు ఎవరు, ఈ రోజున మీకు ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వ్యక్తులను చూసుకుంటే వద్దనుకుంటున్న ఒక ఆడ ఒక మగ ఇంటికొస్తారు. చాలా కాలం క్రితం వారితో మీకు విభేదాలు వచ్చాయండి. వారిని మీరు జీవితం నుండి పక్కన పెట్టేశారు. నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఏ విషయాన్ని వారితో చెప్పడమే లేదు. ఏ విషయం సంప్రదింపులు జరపడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వారిని పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ మీ జీవితంలోకి రానివ్వకుండా మీకు మీరుగానే అడ్డుకుంటూ పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పాలి. వారికి ఒకరితో ఒకరికి పరిచయం ఉండొచ్చు, లేకపోవచ్చు కూడాను. వారి వల్ల ఇదివరకు ఒక సమస్యనైతే ఎదుర్కొన్నారు. వారి వల్ల చిక్కుల్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది. చిక్కుల్లో పడ్డారు కూడాను. వాటి నుండి బయటకు వచ్చాక మీరు తీసుకున్న నిర్ణయమే ఇది. వారితో ఉంటే మీ జీవితం మీకు అంధకారంగా తోచింది. వారితో ఉంటే చాలా వరకు భవిష్యత్తు ఉండదు అనిపిస్తోంది. అంటే వారి మీద ప్రేమ లేకను, లేకపోతే వారి మీద కోపం ఉండో కాదండి. జీవితంలో ముందుకు సాగడానికి తీసుకున్న కీలక నిర్ణయమని చెప్పొచ్చు. వారితో బంధాన్ని తెగదెంపులు కూడా చేసుకుని ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తులు ఈ రోజు మాత్రం మీ ఇంటికి రావడం కావచ్చు, ఫోన్ చేయడం కానీ, అనుకోకుండా మీకు తారసపడ్డం కానీ జరగచ్చు. మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. మీ యొక్క సాయాన్ని అర్థించి మీ దగ్గరకొస్తారు. ఇలా అనుకుని పొరపాటు పడవద్దు. మీరు చేస్తున్న ఒక పని వారికి తెలిసి అలా చేయొద్దంటూ మిమ్మల్ని గైడెన్స్ చేయడానికి వస్తున్నారు. వారు చెప్పే సూచన మీరు వినరని వారికి తెలుసు. కానీ అయినప్పటికీ మీ వద్దకు వస్తున్నారంటే ఆ ప్రయత్నం చేస్తే మీ మేలు కోరుకున్నట్లు అని గుర్తుంచుకోండి. ఎప్పుడూ కూడా మనుషులు అంచనా వేయడంలో ఒకేలాగా ఉండరని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది. ఈ రోజు ఒప్పు రేపు తప్పు అవుతుంది. ఈ రోజున వద్దు అనుకుంటున్న ఆ యొక్క ఆడ మగ మీ వద్దకు వచ్చేది మీ జీవితంలో మేలు చేయడానికి. అనుకోకుండా వచ్చినా అనుకుని వచ్చినా ఈ రోజు మాత్రం భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపిస్తున్నాడు. మీకు రాబోయే అతిపెద్ద సమస్య అది ధన నష్టం కావచ్చు, ఏరి కోరి మీరు చేస్తున్న సాయం కావచ్చు, ఎవరికైనా లేదా మీరు అటెండ్ కావాల్సిన ఇంటర్వ్యూ గురించి కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటే దాని గురించి కావచ్చు, వ్యాపారంలో ఎదుటి వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు, వారి గురించి మీకు సమాచారాన్ని తెలియచేయడం గురించి కావచ్చు, మీ యొక్క సహోద్యోగుల గురించి కావచ్చు. ఇలా ఎవరి గురించి అయినా మీకు ఏది చెప్పినా, ఏ సూచన చేసినా నిర్లక్ష్యం చేయొద్దండి. మీ యొక్క మంచితనంతో భగవంతుడే వారిని మీ జీవితంలోకి ఈ రోజున ఇలా పంపిస్తున్నాడు. ఎవరిని మాటలతో దూషించొద్దు. ఎదుటి వారి మాటలు వినకుండానే నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకోవద్దు. ఖచ్చితంగా ఆ నిర్ణయం లాభసాటిగా ఉండదు. అయితే ఈ రోజు మీ ఇంటికి రావడం వారు మాత్రం పక్కాగా జరుగుతుంది, లేదా ఫోన్ కాల్ కూడా చేయవచ్చును. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మీరు వారితో ఎంతో సఖ్యతగా ఉన్నారు. ఆ జ్ఞాపకాలు ఈ రోజున నెమరు వేసుకుంటారు. అనివార్య కారణాల వల్లే బంధాన్ని తెంచేసుకున్నారు. అటువంటి వ్యక్తులు మీకు ఇష్టం లేదని మీ లైఫ్లోకి రావడం మీరు అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం వారి మీద ఉన్న లోలోపల ప్రేమ బయటపడబోతుంది. ఎటువంటి సాయాన్ని అర్థించి ఈ రోజు మీ జీవితంలోకి రారండి.
కేవలం మీ మేలు కోరుకుని మాత్రమే వస్తారు. అయితే వారు వచ్చాక మాత్రం మాటలతో దూషించడం అస్సలు చెయ్యొద్దు. ఇదంతా మీకు ఒక కలలాగా అనిపిస్తుంది. మళ్ళీ వారు జీవితంలోకి వస్తారని కలలో కూడా ఊహించి ఉంటారు. అటువంటి వ్యక్తులు వస్తారు. ఈ రాశి జాతకులు నిత్యము శివ భగవానుని పూజించుకోవడం, స్మరించుకోవడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించడం చాలా మంచిది.